రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ తేజ. సో సోషల్ మీడియాలో ట్రంప్ బర్రె అనే ఒకటి విపరీతంగా వైరల్ అవుతుంది. సో రీసెంట్గా బంగ్లాదేశ్లో బక్రీద్ పండుగ వేళ ఆ బర్రెని కట్ చేయకుండా దాని గురించి చాలామంది కామెంట్స్ చేయడం, ఆ వీడియోస్ అన్నిటిని కూడా తీసి పోస్ట్ చేయడం, ఇవన్నీ కూడా జరిగాయి. సో దీనికి సంబంధించి ట్రంప్ స్పందించడా లేదా అనే విషయం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఆయనతో మాట్లాడు. నమస్తే సార్. నమస్తే. సో ట్రంప్ బర్రె ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. దానికి మేకప్ వేస్తున్నారు, హెయిర్ స్టైల్ కూడా చేయించారు, దానికి ట్రంప్ అనే పేరు పెట్టారు. ఒక పక్క ఇరాన్ వాళ్ళు కూడా కామెంట్స్ చేస్తున్నారు దానికి. ఏంటి సార్, ఏంటది? ఇరాన్ వాళ్ళు కామెంట్లే కాకుండా మామూలుగా లెగో వీడియోస్ ని ఈ మధ్య రిలీజ్ చేస్తున్నారు. చాలా డైలీ ఒకటన్నా చేస్తారనమాట ఇరాన్. అట్లాగా దీని మీద కూడా సేమ్ హెయిర్ బెటర్ లుక్ అని పెట్టారు వాళ్ళు టైటిల్. తర్వాత బఫెలో విన్స్ బిగ్ అని పెట్టారు. అంటే ట్రంప్ కంటే ఇది బాగుంది, ట్రంప్ లాగే హెయిర్ ఉంది కానీ బెటర్గా ఉంది ట్రంప్ కంటే అని ఒక మ్యూజిక్ వీడియో కూడా చేశారు వాళ్ళు. అలాగా ఇరాన్లో విపరీతంగా చేస్తున్నారు. దీన్ని కొద్దిగా మార్చేసి ఏఐలో మార్చేసి కోపంగా చూస్తున్నట్టు, ఎందుకు ట్రంప్ బర్రె కోపంగా చూస్తుంది, ఇలాగే ఇంకా రకరకాలు చేశారు. సో ఇది ఇప్పుడు ఇంటర్నేషనల్గా పాపులర్ అయిపోయింది. ఎక్కడో బంగ్లాదేశ్లో ఒక మామూలు ఒక వ్యక్తి దగ్గర ఉన్న ఒక బర్రె ఇంటర్నేషనల్గా పాపులర్ ఈ స్థాయిలో అయిపోయిందంటే దానికి ప్రధాన కారణం ఏంటి, అది ఎలా పాపులర్ అయింది? బంగ్లాదేశ్ గవర్నమెంట్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ బర్రెని చంపకుండా దాన్ని ఒక ప్లేస్లో తీసుకెళ్ళి ఒక జూలో, వాళ్ళ ఇంటర్నేషనల్ జూ ఉంది వాళ్ళ దేశంలో, ఆ జూలో ఒక పెద్ద రాయల్ బెంగాల్ టైగర్ని పెట్టినట్టుగా దానికి ఒక ఎన్క్లోజర్ పెట్టి, దానికి బయోడైవర్సిటీ ఇవి పెట్టి, దాన్ని చాలా అపురూపంగా నిజంగానే ట్రంప్ ఉన్నట్టుగానే చూసుకుంటున్నారు. ట్రంప్కి ఎంత సెక్యూరిటీ ఉండి ఎలా ఉంటుందో అలాగే ఇప్పుడు ఈ బర్రెకి కూడా అంత సెక్యూరిటీ పెట్టి చూస్తున్నారు. అసలు ఎలా ఇది పాపులర్ అయింది, ఈ స్థాయికి ఎట్లా వచ్చింది, అసలు ఇది ఎందుకు అలా ఉంది అనే విషయాలు మనం చూస్తే, దీన్ని యాక్చువల్గా ఇది మామూలుగా బర్రెలన్నీ నల్లగా ఉంటాయి మనకు తెలుసు. బంగ్లాదేశ్లో కూడా బర్రెలు నల్లగానే ఉంటాయి. కానీ అల్బనీస్ బఫేలో అంటారు. ఈ అల్బనీస్ జాతికి సంబంధించిన బఫేలోలు కొద్దిగా క్రీమ్ అండ్ పింకిష్ కలర్లో ఉంటాయన్నమాట. అయితే దీనికి ఏమైందంటే ఆ హెయిర్ బ్లాండ్ హెయిర్ అంటారు. అంటే ఒక వైట్ లాగా, వైట్ కూడా ఫుల్గా వైట్ కాదు, ఆ ట్రంప్కు ఉన్న బ్లాండ్ హెయిర్ లాగా ఉందన్నమాట. దానికి ఫేస్ కూడా కొద్దిగా అలా కనబడుతుంది. దాంతో ఇది యాక్చువల్గా ఏంటంటే జియావుద్దీన్ ముర్దా అనే ఒక 38 ఏళ్ళ వ్యక్తి దీన్ని కొన్నాడు. ఎక్కడో కొని మార్కెట్లో కొని పెట్టుకున్నాడు. ఎందుకంటే బక్రీద్ వస్తుంది. బంగ్లాదేశ్లో అంతా మెజారిటీ ముస్లింలు ఉంటారు. 17 కోట్ల పాపులేషను, దాదాపు 1,23,00,000 యానిమల్స్ని కోస్తారంట బక్రీద్ టైంకి. అందులో 57 లక్షల ఆవులు, ఎద్దులు, ఎనుములు ఉంటాయి, బర్రెలు ఉంటాయి, మిగతాంతా మేకలు, గొర్రెలు మిగతావి. సో మంచి రేటు పోతాయి అన్నమాట. అందుకని డిమాండ్ ఉంటుంది కాబట్టి తను ఎక్కువ మంది పెట్టుబడి పెట్టి కొంటారు వీటిని. అలాగా ఈ జియావుద్దీన్ ముర్దా అనే 38 ఏళ్ళ వ్యక్తి కొన్నాడు. కొన్నాక అతనికేమీ అనిపించలేదు, మామూలుగా కొన్నాడు, పెట్టుకున్నాడు. కానీ వాళ్ళ తమ్ముడు కొద్దిగా ఇంటర్నెట్లో ఇవన్నీ చూస్తుంటాడు. సో వాళ్ళ తమ్ముడికి ఇదేదో హెయిర్ చూస్తే ట్రంప్ హెయిర్ లాగా ఉందని దానికి డొనాల్డ్ ట్రంప్ అని ముద్దుగా పేరు పెట్టాడు. సో డొనాల్డ్ ట్రంప్ అని పిలుచుకునేవాడు. అట్లా పక్కన వాళ్ళకి అంతా చెప్పేవాడు, మా డొనాల్డ్ ట్రంప్ దగ్గరికి వెళ్తున్నాను, మా డొనాల్డ్ ట్రంప్ చూడాలి. అలాగా ఊర్లో వాళ్ళందరూ రావడం, అరే డొనాల్డ్ ట్రంప్ లాగా ఉందని ఫోటోలు, సెల్ఫీలు తీసుకోవడం, ఇలాగ సరదాగా మొదలైంది. సరదాగా మొదలై పాపులర్ అయిపోయింది ఆ ఊరు. ఇది ఎక్కడంటే ఢాకా, వాళ్ళ రాజధాని ఢాకా. ఢాకా దగ్గర నారాయణ్ గంజ్ అని ఉంటుంది, అవుట్స్కట్స్ లో ఉంటాడు ఇతను. సో అతనికి ఒక ఫామ్ ఉంది, అంటే ఎనుములు, బర్రెలు ఇవన్నీ పెట్టుకొని నడుపుతుంటాడు అతని జీవనాధారం ఇదే అనమాట. సో ఇది ఎప్పుడైతే ఊర్లో అంతా పాపులర్ అయిపోయి, ఆ ఏరియా అంతా పాపులర్ అయిపోయి జనం రావడం, డొనాల్డ్ ట్రంప్ అంట అనడం. ఎందుకంటే వాళ్ళు బంగ్లాదేశ్ ముస్లిం దేశం కాబట్టి ఇరాన్ కి కొంతమంది అనుకూలంగా ఉంటారు, కొంతమంది ఏమో ట్రంప్, వాళ్ళ గవర్నమెంట్ అయితే ట్రంప్కు ప్రోగా ఉంటుంది. ఎందుకంటే అమెరికాకు ప్రోగా ఉంటుంది, పాకిస్తాన్తో ప్రోగా ఉంటుంది, ఇండియాతో యాంటీగా ఉంటుంది బంగ్లాదేశ్ గవర్నమెంట్. సో అందువల్ల ట్రంప్ బాగా పాపులర్. ఇక్కడ ఎలాగ పాపులరో అక్కడ కూడా ట్రంప్ పాపులర్. సో ఎప్పుడైతే ఇది మెల్లగా పాపులర్ అయిందో దీన్ని కొనడానికి వేరే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించడం మొదలుపెట్టాడు. అలాగా మొహిరుజ్ అనే ఒక అతను
దీన్ని కొనడానికి వచ్చాడు. ఇతను ఒరిజినల్గా జియావుద్దీన్ కొనింది 20,000 మన రూపీస్లో చెప్పాలంటే 20,000 రూపాయలు పెట్టి కొన్నాడు ఈ బర్రెని. ఇతను 30,000 ఇస్తానని ఒక అతను వచ్చాడు. వస్తే వీళ్ళు 10,000 ఆదాయం కదా అమ్మేద్దాం అనుకున్నారు. ఫస్ట్ ఏమో ఇది బాగా పాపులర్ అవుతుంది కదా అనుకున్నారు. మళ్ళీ బక్రీద్ వచ్చేస్తుంది 27వ తేదీ అనమాట ఈ ఆఫర్ వచ్చింది. బక్రీద్ వెళ్ళాక మళ్ళీ మనకి రేట్ రాదు, సో ఇచ్చేద్దామని ఇతనికి ఇచ్చేసారు. మొయిరూజ్ కూడా ఏం చేశాడు, దీన్ని ఒక రెడ్ కార్ పెట్టేసి టపాసులు పేలుస్తూ ఒక బిల్డప్ ఇచ్చి తీసుకెళ్ళాడు. దీన్ని అతను ఊరేగింపులాగా తీసుకెళ్ళాడు, జనం కూడా రావడం. సో దీనంతా వీడియోలు తీసి ఫోటోలు తీసి పెట్టేయడం, ఇంటర్నెట్లో పెట్టేయడం, యూత్ అంతా దీన్ని సెలబ్రేట్ లాగా తీసుకెళ్ళిపోయారు. సో అతను తీసుకెళ్ళి అతను ఏమనుకున్నాడంటే దీనికి వాళ్ళకి దాన్ని ఏమంటారు, కుర్బానీ అంటారు, అంటే సాక్రిఫైస్ చేస్తారు కదా, కుర్బానీ అంటారు. అల్ అదా అనే ఫెస్టివల్కి సంబంధించి కుర్బానీ చేసుకొని కట్ చేసి దాన్ని అమ్ముతారు. మామూలుగా ఇది 700 కేజీలు ఉందంట. సో 700 కేజీలు అమ్మితే అతను 30,000 కంటే ఎక్కువ వస్తాయి. పైగా ఇది ట్రంప్ బర్రె కాబట్టి బాగా పాపులర్ అయింది అని అనుకున్నాడు. అయితే ఈ లోపల ఏమైపోయింది, ఇది దేశవ్యాప్తంగా సోషల్ మీడియా సెన్సేషన్ అయిపోయింది. డొనాల్డ్ ట్రంప్ బఫెలో అని, ట్రంప్ బఫెలో అని పాపులర్ అయిపోయింది. పాపులర్ అయ్యేసరికి ఇతను ఇంకా రేపు అమ్మ కొయ్యాలి ఇంట్లో. ఈవినింగ్ 5:30కి పోలీసులు వచ్చారంట వీళ్ళింటికి. పోలీసులు వచ్చి నువ్వు కొయ్యడానికి లేదు రేపు అంటే అతను షాక్ అయ్యాడండి. నేను 30,000 పెట్టుకున్నాను సార్, కొయ్యడానికి లేదంటే ఎలాగంటే మాకు హోమ్ మినిస్టర్ నుంచి వచ్చింది, సలావుద్దీన్ అహ్మద్ అని వాళ్ళ హోమ్ మినిస్టర్ పర్సనల్గా మాకు చెప్పారు, ఇట్లా దాన్ని తీసుకొచ్చి మీరు పోలీస్ స్టేషన్లో పెట్టుకోండి, మళ్ళీ నేను గైడెన్స్ ఇస్తానని. అంటే మరి నేను 30,000 పెట్టి నాకు ఒకటి ఇస్తాడంటే గవర్నమెంట్ ఇస్తుందిలే అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. సరే ఇతను కూడా గవర్నమెంట్ అడిగితే గవర్నమెంట్ మనం వ్యతిరేకించకూడదు కదా అని పోతే పోయింది. 30,000 పోయినా కూడా పర్లేదులే, గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ అడిగాడంటే ఎందుకు వాళ్ళకి ఇంపార్టెంట్ ఏమో అనుకొని ఇతను కూడా మర్యాదగానే దాన్నేమి గొడవ చేయకుండా ఇచ్చేశారు. వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళినాక మళ్ళీ ఇతనికి మొత్తం డబ్బులు ఇచ్చేసారు వెనక్కి. 30,000 గవర్నమెంట్ ఇతనికి ఇచ్చేసింది. ఇచ్చేసి దీని ఏం చేశారంటే అక్కడ ఢాకాలో ఒక జూ ఉంటుంది అనమాట, జూ మేర్ఫూర్ అంటారు దాన్ని, బంగ్లాదేశ్ నేషనల్ జూ అది. దాంట్లో పెట్టారు తీసుకెళ్ళి. మామూలుగా అయితే అక్కడ బెంగాల్ రాయల్ టైగర్ అంటారు వాళ్ళ దేశంలో, ఎందుకంటే ఒకప్పుడు బెంగాల్ ఈస్ట్ బెంగాలే మన దేశంలో ఉండి అటు పాకిస్తాన్కి వెళ్ళి పాకిస్తాన్ నుంచి విడిపోయింది 1971లో. సో ఆ రాయల్ బెంగాల్ టైగర్ అనేది జూలో పాపులర్ అనమాట, అంటే ఫుల్ గ్రేస్ఫుల్గా ఉంటుంది. మన దేశానికి సంబంధించి కూడా నేషనల్ అనిమల్ రాయల్ బెంగాల్ టైగర్. సో అలాగా వాళ్ళ దేశంలో కూడా అది వెరీ ఇంపార్టెంట్. అది మామూలుగా ఉంటుంది. ఆ ప్లేస్లో దీన్ని పెట్టారండి. ప్లేస్లో పెట్టి దానికి పెద్ద ఇది కట్టి దానికి అంతా హంగామా చేసి దానికి కాస్ట్యూమ్ వేసి డ్రెస్ వేసి ఇవన్నీ చేశారు. సో ఇప్పుడు అది ఎందుకు చేశారంటే వాళ్ళు రేపొద్దున ఇది ట్రంప్ దగ్గర కూడా వెళ్తుందేమో, ట్రంప్ కూడా ఇంప్రెస్ అవుతాడేమో, అంటే గవర్నమెంట్ దీన్ని నా పేరు పెట్టారని దీన్ని కొయ్యకుండా కాపాడారు అని చెప్పి రేపు అమెరికా వాళ్ళు కూడా ఇంప్రెస్ అవుతారు కదా అని ఆ డిప్లొమాటిక్ యాంగిల్లో కూడా బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఆలోచించి దాన్ని చంపకుండా దాన్ని పెట్టింది. కాకపోతే ఇప్పుడు 30,000 కాదు కదా, కోట్లు వస్తున్నాయంట, జనం క్యూలో ఉన్నారంట దాన్ని చూడడానికి. బక్రీద్ రోజంతా ఫుల్ జనమే అంట జూలో. మామూలుగా జూ ఎప్పుడు అంత నిండదంట, అలాంటిది జూకే ఇప్పుడు లక్షల్లో వచ్చేస్తుంది. కోట్లు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో గవర్నమెంట్ మంచి పనే చేసింది, చంపకుండా. చంపేసి ఉంటే ఆ రోజు అయిపోయేది కదా. ఇప్పుడు బతికుండడం వల్ల ఏంటంటే వాళ్ళకి 2 ప్రయోజనాలు. ఒకటి, దేశవ్యాప్తంగా డబ్బులు వస్తున్నాయి, దీన్ని చూడడానికి వస్తున్నారు. 2, రేపొద్దున అమెరికా వరకు కూడా ఇది వెళ్ళొచ్చు, ట్రంప్ వరకు కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇవాళ మీడియా బలంగా ఉంది, ట్రంప్ కూడా రెగ్యులర్గా ఫాలో అవుతాడు. సో ట్రంప్ దగ్గరికి వెళ్తే బంగ్లాదేశ్ గవర్నమెంట్ పట్ల అతనికి ఒక కన్సర్న్ ఉంటుంది, అంటే నా రూపంలో ఉన్న దాన్ని వాళ్ళు భద్రంగా పెట్టారు జాగ్రత్తగా, అంటే నాకు ఇంపార్టెన్స్ ఇచ్చారు అని అతను ఫీల్ అవ్వచ్చు అన్న యాంగిల్లో కూడా ఉంది. దీని ఇరాన్ వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా ట్రంప్ కంటే ఇదే అందంగా ఉంది, ట్రంప్ కంటే ఇదే బాగుంది అని చెప్పి వాళ్ళు దాని మీద పోస్టులు పెడుతున్నారు. ఒకవేళ అక్కడ ట్రంప్ పైన కోపం ఉన్న వాళ్ళు దాన్ని ఏదైనా చేసినా చేయొచ్చు కదా. అక్కడ బంగ్లాదేశ్ లో కోపం పెద్దగా లేదు, పైగా సెక్యూరిటీ ఉంది అక్కడ. వీళ్ళు దాని చుట్టూ సెక్యూరిటీ కూడా పెట్టారు, అంటే అదేమన్నా అవుతుందేమో అని కూడా. అదే పులి కంటే ఎక్కువ సెక్యూరిటీ పెట్టారంట దాన్ని. ఇప్పుడైతే దాన్ని మహారాణిలాగా చూసుకుంటున్నారు, మరి ఏమవుతుందో చూడాలి. చనిపోవాల్సింది ఎక్కడ అదృష్టం, దాని లెక్క అది అలా కలిసి వచ్చింది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.